నమస్తే అన్న. నమస్తే. గుడివాడ అమర్నాథ్ గారు మాజీ మంత్రి గారు, మంత్రిగా చేసి కూడా ఆయన మళ్ళీ ఇక్కడ హోం మంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీని గురించి మీరు ఏమంటారు? నిజంగా ఖచ్చితంగా మిత్రులారా, గుడివాడ అమర్నాథ్ గారు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పట్ల మాకు చాలా ఆవేశం అవుతుంది. ఎందుకంటే ఈ రోజున ఉన్నతమైన పోస్ట్ ఉన్న వంగలపూడి అనిత గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నతమైన పోస్టులో ఉన్న అనిత గారిని కూడా మేకప్ పైన మీరు మాట్లాడతారా? ఎంతవరకు సాధ్యమని ఈ అమర్నాథ్ గారికి అడుగుతున్నా. ప్రతి ఆడపిల్ల కూడా, ప్రతి మనిషి కూడా ఎవరైనా స్వేచ్ఛగా ఉంటారో, ఆమె నచ్చినట్టు ఉంటారో. మీరేమైనా అనిత గారికి డబ్బులు ఇచ్చారా? అనిత గారికి మీరేమైనా డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నా. ఆమె ఇష్టము, ఆమె డబ్బులతో ఆమెకు నచ్చినట్టు ఉంటది. మీరెవరైనా అడుగుతున్నా. చదవపోయిన మైకంలో మీరు పిచ్చితనంలో ఉన్నారా, లేదు ఏమైనా ఖరాబ్ అయిందా మైండ్ అని అడుగుతున్నా గుడివాడ అమర్నాథ్ గారికి. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రి గారి మీద ఏం చర్యలు తీసుకోవాలంటారు? నిజంగా మంత్రి గారైనా కాదు, ఎవరైనా కావచ్చు, ఒక ఆడపిల్లకు అవమానించడం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ఇలా మాట్లాడటం సరికాదన్నారు. మరి గతంలో ఆయనే రోజా గారిని డైమండ్ రాణి అని వ్యాఖ్యలు కూడా చేశారు. మరి దీన్ని ఎలా తీసుకుంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు డైమండ్ రాణి అన్న మాట వాస్తవమో అవాస్తవం అంది అందరికి తెలిసినది. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం పైన రోజా గారు చాలా సంబర్ధంలో రోజు తిట్టడం జరిగింది. అది రోజు నువ్వు తిడితే నేను ఊరుకుంటానా? నువ్వు నాకు రోజు తిడితే నేను ఊరుకుంటానా? ఏదో ఒక రోజు ఆవేశంలో ఒక మాట అంటాను. అది పవన్ కళ్యాణ్ గారు తప్పు కాదని భావిస్తున్నా. ఓకే, రైట్. థ్యాంక్ యూ.